నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు 1,49,00,000 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు సర్కార్కు నివేదికను అందజేసింది. ఆ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. మొత్తం 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతోంది. ఈ మేరకు ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం ఇవాల్టి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా ఇవాల్టి నుంచి పంపిణీ చేయనుంది. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం వేదికపై లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం మంజూరైన ధృవపత్రాలను అందజేశారు. మొత్తం 734 మంది అన్నదాతలకు రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 11,80,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు ఇవాళ జమ కానున్నాయి. ఇక ఇవాళ రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలను నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులందరూ కూడా ఆయా జిల్లాల్లో లాంఛనంగా ఈ పథకాలను ప్రారంభించారు. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మరి కాసేపట్లో బ్యాంకు సమయానికి రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైతు భరోసా పథకానికి వచ్చేసరికి దాదాపు 1,49,00,000 ఎకరాలకు ఈసారి రైతు భరోసా చెల్లించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అర్హులైన రైతులు అంటే వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 ఏడాదికి చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఈరోజు మొదటి విడత కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించబోతుంది. మరి కాసేపట్లో బ్యాంకు సమయానికి అర్హులైన రైతుల ఖాతాలో రైతు భరోసా చెల్లించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇక ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద అర్హులైన ఎవరైతే వ్యవసాయ భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏడాదికి 12,000 చొప్పున అంటే ఈరోజు మొదటి విడత కింద 6,000 రూపాయల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మేరకు వ్యవసాయ కూలీలు అర్హులుగా ఈ పథకానికి తేల్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ 10 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో మరి కాసేపట్లో 6,000 చొప్పున వాళ్ళ జబ్బుల బ్యాంకు ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. బలరాం, అంటే లబ్ధిదారుల నుంచి ఎటువంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? ప్రజాపాలన ఏ రకంగా ఉందని వారు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిన్న అట్టహాసంగా ఈ 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా, ఎందుకంటే గత ఏడాది జనవరిలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి. ఏడాది కాలంగా రైతు భరోసా డబ్బులు జమ చేయలేదు కాబట్టి రైతులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. నిన్న లాంఛనంగా ప్రారంభించింది. కాబట్టి ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ డబ్బులు ఈ రోజు నుంచి జమ అవుతున్న నేపథ్యంలో రైతులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసాకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే దాదాపు 40 లక్షల పైచిలుకు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళలో కేవలం 10 లక్షల మందిని మాత్రమే అర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక విషయంలో కొంత పారదర్శకత లోపించిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక నియోజకవర్గానికి 3,500 చొప్పున మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఈ మొదటి విడత కింద మంజూరు చేస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల నుంచి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మాత్రమే మంజూరు చేస్తుంది. కానీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 80 లక్షల పైచిలకు వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. కాబట్టి మిగతా వారికి ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తారన్న దానిపై కూడా కొంత ఆందోళన నెలకొంది. దాంతోపాటు రేషన్ కార్డుల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ లిస్టులో మాత్రం చాలా మంది పేర్లు లేవని చెప్పి కూడా గ్రామ స్థాయిలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 4 పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో నిధులైతే జమ కాబోతున్నాయి. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తూ ఉంది ఈ పథకాలకు సంబంధించి. వారికి ఎటువంటి సమాధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిందని మనం భావించాలి?
ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మనం చూసాం నిన్న లాంఛనంగా 4 పథకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించినప్పటికీ కూడా అయితే ఇవి ఒకేసారి చెల్లించే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే ఈ రోజు నుంచి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ 4 పథకాలు ఈ రోజు వరకే పూర్తయితే అని చెప్పలేమని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఈ రోజు నుంచి మొదలవుతే మార్చి చివరి నాటికి ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రతిపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లబ్ధిదారులందరికీ ఒకేసారి డబ్బులు చెల్లించాలి, కానీ ఈ విధంగా విడతల వారీగా డబ్బులు చెల్లించే పరిస్థితి ఏంటని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇది నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా ప్రతి అర్హుడికి ఈ పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూరుతుంది. ప్రతి అర్హుడికి ఖచ్చితంగా ఇందిరమ్మ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే మొత్తం ఎంతమందిని లబ్ధిదారులుగా గుర్తించారు? రైతు సంఘాల నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారంటే కొంతమంది అర్హులు కాని వారిగా గుర్తించిన వారికి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏమైనా సూచనలు చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకంగా సర్వే నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యం కానీ అనర్హులకు కూడా పెద్ద ఎత్తున రైతు బంధు చెల్లించిందని చెప్పి ప్రభుత్వం ఆరోపించింది. కాబట్టి ఈసారి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించింది, వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించింది. దాదాపు 1,49,00,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూములుగా గుర్తించింది. కాబట్టి వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసాం, రైతు బంధు చెల్లింపు సందర్భంగా మొదటి రోజు పథకం ప్రారంభమైన మొదటి రోజు 1 ఎకరాకు, రెండో రోజు 2 ఎకరాల చొప్పున ఈ విధంగా చెల్లిస్తూ పోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఈ పథకం నిన్న ప్రారంభమైంది, ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు 1 ఎకరాకి వేస్తారా, 2 ఎకరాలకు వేస్తారా అన్న దానిపై కూడా ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. నిన్న పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ నుంచి మొదలు పెడితే మంత్రులు ఎవరు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతోపాటు ఇందిరమ్మ రైతు భరోసా విషయంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఎంతమంది అన్న దానిపై కూడా అధికారికంగా ఇప్పటివరకు ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు. మనకున్న సమాచారం వరకు 10 లక్షల మంది అర్హులుగా తేల్చినట్టు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ ఖాతాలో ఈ రోజు నుంచి డబ్బులు జమ చేస్తే ఎన్ని ఎకరాలకు ఈ రోజు డబ్బులు జమ చేస్తారు, ఈ ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతున్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ రాలేదు. కాబట్టి రైతుల్లో కూడా కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే మొత్తం ఎంత నిధులు సమీకరించింది, ఎంత నిధులు కేటాయించబోతోంది ఈరోజు? అంటే మొత్తం మీద మనం చూస్తున్నాం, రైతు భరోసా పథకానికి వచ్చేసరికి 1,49,00,000 ఎకరాలకు గనక మొదటి విడత కింద 6,000 రూపాయలు చెల్లిస్తే దాదాపు 8,900 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చింది. కాబట్టి ఆ నిధులను కూడా ఇప్పటికే రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు 10 లక్షల మందికి 6,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లిస్తే దాదాపు 900 కోట్ల పైచిలకు డబ్బులు అవసరమని చెప్పి ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు వచ్చినట్లయితే నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 నుంచి 5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ 20,000 కోట్ల రూపాయలు 4 దఫాలుగా చెల్లిస్తారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అయితే స్టేజ్ బై స్టేజ్ ఇల్లు నిర్మించుకుంటారో వాళ్ళకి ఆ విధంగా డబ్బులు చెల్లిస్తారు. కాబట్టి మొత్తం ఈ 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. కాబట్టి ఈ నిధులన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సమీకరించుకొని పూర్తి స్థాయిలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణకర్.